హలో వ్యూవర్స్, మీరు కూడా ఆలు స్టఫ్‌ని చపాతీ మధ్యలో పెట్టి అది కామేటప్పుడు బయటకొచ్చేసి ఇబ్బంది పడుతున్నారా? ఇలా ఒకసారి ఆలు స్టఫింగ్ ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా 3 ఉడికించిన మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని అందులో కాస్త ఉప్పు, జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన కరివేపాకు వేసుకొని స్మాషర్‌తో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమంలో 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి అవాయిడ్ చేయాలనుకుంటే 3 కప్పులు కూడా గోధుమ పిండి వేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ పోస్తూ చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కలుపుకోవాలి. కాస్త ఆయిల్ వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చపాతీలా పాముకొని పెనం మీద 2 వైపులా దోరగా కాల్చుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని. చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం ఉత్తిగా తినేయొచ్చు. దీనికి చట్నీ, కూర ఏమీ అవసరం లేదు. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. వీటికి కర్రీ ఉండాలనే పని కూడా ఉండదు. ఉత్తిగానే చాలా బాగుంటాయి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి. తినేవాళ్ళు ఉంటే చేసేయడం చాలా సింపుల్ కదా!